మీ విలువను మీరే తగ్గించుకునేటటువంటి 5 విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. అందులో నంబర్ 1 మీరు ఎప్పుడైతే అతిగా మాట్లాడటం మొదలు పెడతారో అవతల వాళ్ళు మీ మాటకు అసలు వాల్యూ ఇవ్వటాన్ని మానేస్తారు. ఇక రెండవది అవతల వాళ్ళ మెప్పు కోసం ఎప్పుడైతే మీరు ప్రయత్నాలను మొదలు పెడుతూ ఉంటారో మెప్పు కాస్త నిప్పుగా మారి మిమ్మల్ని అంటించే అవకాశం ఉంటుంది. ఇంకా మూడవది ఎప్పుడైతే ఇతరులు మాట్లాడేటప్పుడు వాళ్ళ మధ్యలో మీరు దూరిపోయి మాట్లాడుతూ ఉంటారో అక్కడ మీ గౌరవం మీకు మీరే దించేసుకున్న వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మీరే అవమానించుకున్న వాళ్ళు కూడా అవుతారు. అవతల వాళ్లకు మీ మీద విరక్తి కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా నెంబర్ 4 ఎప్పుడు కూడా ఏదో ఒక ఫిర్యాదులు చేస్తూ ఉన్నారనుకోండి, వాడిలా వీడిలా నాకు ఆ బాధలు ఈ బాధలు అని అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అవతల వాళ్లకు నీ బలహీనత అర్థమైపోతుంది. నీ అసహనం, నీ అజ్ఞానం, నీ మూర్ఖత్వం కూడా మొత్తం కూడా అవతల వాళ్ళకి అర్థమైపోయి నీ గౌరవాన్ని నువ్వే తీసేసుకున్నవాడు అవుతావు. ఇక నెంబర్ 5 అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నెరవేర్చినటువంటి వాగ్దానాలు మాత్రం ఎవ్వరికీ చేయకండి. ఎందుకంటే మీరు చేస్తా అని అంత ఈజీగా చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు దానిని నమ్మి నీ మీద హోప్ పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు. నమ్మకంతో పాటు మీ గౌరవం కూడా పోతుంది. రెండోసారి నువ్వు ఎన్ని నెరవేర్చినా కూడా దానికి వాల్యూ కూడా లేకుండా పోతుంది. ఈ 5 విషయాల్లో మీ వాల్యూని మీరే, మీ గౌరవాన్ని మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి.